నమస్కారం. ఫిల్మ్ నగర్ భూగట్టా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ అధికార ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ను నవంబర్ 20వ తేదీ సోమవారం రోజున ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు హజ్రత్ షాజ్లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మర్నాడు అంటే 26వ తేదీ మంగళవారం రోజున ఆయనను చటోగ్రామ్ 6వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఖాజీ షరీఫుల్ ఇస్లాం ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ కృష్ణదాస్ బెయిల్ అభ్యర్థనను నిరాకరించారు. కస్టడీలో ఉన్నప్పుడు మతపరమైన పూజలు జరుపుకునేందుకు చిన్మయ్కి అనుమతినివ్వాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్థించారు. బెయిల్ తిరస్కరించబడిన తర్వాత అతని అనుచరులు కోర్టు భవనం ముందు నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ హింసాకాండ సమయంలో సైఫుల్ ఇస్లాం అనే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొందరు వ్యక్తులు నరికి చంపారు. అతని మరణం ఫలితంగా ఇస్కాన్పై నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాదులు, ఇతర సంస్థలు దేశవ్యాప్తంగా ప్రతిఘటనలు చేశాయి. చిట్టగాంగ్ కోర్టులోని న్యాయవాదులు మరుసటి రోజు న్యాయ విచారణను బహిష్కరించారు. ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ హత్యను ఖండించి సంఘటన పట్ల విచారణ జరపాలని కోరారు. అయితే ఇంతా చేసి విస్మయపరిచే విషయం ఏమిటంటే, ఇస్కాన్ ఏమని ప్రకటించిందంటే అసలు కృష్ణదాస్ ఇప్పుడు తమ ఇస్కాన్లో లేడని, ఆయనను ఎప్పుడూ బహిష్కరించామని వారు అంటున్నారు. ఇంతకీ ఎవరి చిన్మయ్ కృష్ణదాస్? అంతర్జాతీయ తీవ్రవాద, టెర్రరిస్టా, సీరియల్ కిల్లరా? వీటన్నింటినీ మించినవాడు. హిందువు, పైగా బంగ్లాదేశ్ లాంటి దేశంలో ఉన్నవాడు. మంచ్ బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీల హక్కుల కోసం ఉద్యమించే వేదిక ఇది. చటోగ్రామ్లోని పుండరీక్ ధామ్కి కూడా కృష్ణదాస్ అధిపతి. ధామ్ ఇస్కాన్ సెంటర్స్ వెబ్సైట్లో తెలిపిన దాని ప్రకారం చిట్టగాంగ్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హతాజారీ థానాలో ఉంది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లను కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని, బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మెరిట్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ దేశ యువత చాలా కాలంగా కోరుతోంది. అనేక నిరసన కార్యక్రమాల్ని కూడా యువత చేపట్టింది. 2018లో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% కోటాను ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్లు, మనవరాళ్లు, మహిళలకు రిజర్వేషన్లను పెంచారు. దీంతో బంగ్లాదేశ్లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో 3వ తరానికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ విధానాన్ని హైకోర్టు సమర్థించడంతో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులంతా ఆందోళన బాటపట్టారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు తెలిపింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన నిరసనకారులు సంతృప్తి చెందలేదు. పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్. షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వ్యక్తులకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని, బిల్లులు చెల్లించబోమని తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కూడా 30% రిజర్వేషన్లను 5%కి కుదించాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇవ్వడంతో హసీనా ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దాంతో పరిస్థితులు సర్దుకుంటాయని భావించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని హసీనా
రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రదర్శనలు చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలలో సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగని నిరసనకారులు గత 2 రోజుల్లో మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వీధుల్లోకి వేలాది మంది తరలివచ్చి రచ్చ చేశారు. దుకాణాలు, బస్సులకు నిప్పు పెట్టడంతో బంగ్లాదేశ్ రగిలిపోయింది. ఢాకా వీధుల్లో నిరసనలు చేస్తూనే ప్రధాని హసీనా అధికార నివాసంలోకి ప్రవేశించి రణరంగాన్ని సృష్టించారు. పరిస్థితులు చేయి దాటడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి మన దేశంలో తలదాచుకున్నారు హసీనా. దాంతో బంగ్లాదేశ్ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వారెందరో తీవ్రంగా ఖండించారు. ఇక్కడ విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడుకోవాలి. సాక్షాత్ హిందూ మతం ప్రధానమైన మన దేశంలో ఎన్నెన్నో దేవాలయాలపై ఇప్పటికీ ప్రతినిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ దాడులకు పాల్పడుతున్న ఇస్లాం మతానికి చెందినవారు దర్జాగా తిరుగుతున్నారు, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో పోలిస్తే చిన్మయ్ కృష్ణదాస్ చేసిందేమిటి? దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో సైతం హిందువులకు భద్రత కొరవడిందనేది కృష్ణదాస్ అరెస్టుతో మరోసారి రుజువైంది. అంతేగాక హిందూ మతం మనుగడ ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందనేది వాస్తవం. హిందువులంతా మేల్కొనాలనేది వాస్తవం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.